హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా మనము వంకాయ బిర్యానీ దమ్ బిర్యానీ అది చేసండి. చాలా సింపుల్ వేలో అనమాట. ఈజీగా ఫాస్ట్గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే అండి మనం సింపుల్గా చాలా ఈజీగా అనమాట వంకాయ బిర్యానీ చేసేస్తున్నాం. వంకాయ దమ్ బిర్యానీ అనమాట. అదేంటంటే కొంచెం ఈజీ వేలో ఈజీ ప్రాసెస్గా అనమాట. వంకాయలు అయితే వాటర్లో నేను ఇలా సాల్ట్ వాటర్లో పెట్టేస్తాను. 4 వైపులు కట్ చేసుకొని వంకాయలు అనేవి మనము త్వరగా మ్యాష్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి, త్వరగా ఉడికిపోతాయి. అందుకని చెప్పేసి ముందుగానే మనం కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలను అయితే కొంచెం మనము వేయించేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ని మనం తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ అట్లా కొంచెం వేసుకుంటే బాగుంటుంది వంకాయ బిర్యానీకి. చూడండి ఇట్లా నేను 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసానండి. వేసి కొంచెం అవి ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వగానే నేను ఈ వంకాయలు అయితే ఇందులో వేసేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిందండి. చూసారా, వంకాయలు వేసేస్తున్నాను. ఇలా 4 వైపులు కట్ చేసుకున్న వంకాయలు ఇదిగోండి వేసేసాము. వీటిని ఏంటంటే మనం కలుపుకుంటూ చక్కగా కొంచెం ఈ ఆయిల్లో అనమాట వేగాలి. ఇప్పుడు దీన్ని వేరే పక్కన స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. వీటికి ఏంటంటే ఎప్పుడైనా ఈ వంకాయ బిర్యానీకి మనం కొంచెం లేతవైతే బాగుంటుందండి. ఇవి చూడటానికి పెద్దగా ఉన్నాయి కానీ లేతగానే ఉన్నాయి అనమాట. చూసే నేను కుక్ చేస్తున్నాను. దీన్ని వేరే స్టవ్ పైకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అండి. ఇదిగోండి నేను చక్కగా మన బిర్యానీ రైస్ కుక్ చేసుకుంటాం కోసమని ఒక గిన్నెలో వాటర్ తీసేసుకున్నానండి. మామూలుగా యాజ్ యూజువల్ మనం బిర్యానీ ఎలా చేసుకుంటామో రైస్ని ఎంత పర్సెంట్ 90% అట్లా కుక్ చేసుకోవాలి కదండి. అలానే ఇప్పుడు కూడా మనం కుక్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఒక గిన్నెలో అయితే వాటర్ తీసేసుకున్నాను. నేను 3 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. అవి ఆల్రెడీ నేను వాటర్లో అయితే సోక్ చేస్తాను, పక్కన పెట్టేసాను, నానబెట్టాను. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఈ వాటర్లో అయితే మనము మన బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలండి. కొంచెం చెక్క, లవంగాయి అన్నీ, స్టార్ పువ్వు ఇట్లా ఉన్నాయి మన ఇంట్లో ఉంటాయి కదా, ఆల్ స్పైస్, బిర్యానీ మసాలా అవన్నీ కూడా మనం వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పుడు ఈ ఫ్లేవర్ అనేది మంచిగా రైస్ పట్టేస్తుందండి. దానికోసమని అలాగే బిర్యానీ ఆకు, అలాగే ఇందులోనే కొంచెము కొత్తిమీర, కొంచెం పుదీనా అండి లైట్గా. తర్వాత మనం బిర్యానీలో కూడా వేసుకుంటాము, బట్ ఇప్పుడు అనమాట. అలాగే ఓన్లీ 1 పచ్చిమిర్చి అనమాట. నిమ్మకాయ అండి, చూసారు కదా, చిన్న నిమ్మకాయ ఆఫ్ వేస్తున్నాను. ఈ నిమ్మకాయ యూజ్ నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నా కదండి. రైస్ అనేది కొంచెం బాగా పొడిపొడిలాడుతూ వస్తుంది. ఏ చేదు రాదు, అసలు ఏమీ రాదనమాట. బిర్యానీ చక్కగా మంచి కుక్ అయిపోతుంది, బాగుంటుంది. దీనిలో కొంచెం మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్ కూడా కొంచెం సాల్ట్ పడుతుంది కదండి, తెలుసు కదండి. ఇది వాటర్ అంతా రోల్ బాయిల్డ్ అయిన తర్వాత మనము రైస్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారు కదా, వంకాయలు అనేవి చక్కగా ఇలా వేగుతూ ఉంటాయన్నమాట. ఇవేంటంటే ఈ వంకాయలు కూడా పూర్తిగా మరీ మ్యాష్ అవ్వద్దండి. కొంచెం దగ్గరగా ఏంటంటే త్వరగా మగ్గుతాయి కాబట్టి మనకు ఒక 60% అలా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేస్తున్నానండి. ఇదిగోండి చూసారు కదా, రైస్ అనేది చక్కగా తెల్లుతున్నాయి అనమాట, రోల్ బాయిల్డ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం పక్కన ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేస్తున్నానండి. చక్కగా చూడండి, బాస్మతి రైస్ని అయితే వేస్తున్నాను. ఇది వేసాకండి చక్కగా ఇది కుక్ అయ్యే విధంగా మనం తెలుసు కదా, దగ్గరగా 80% అయితే కుక్ అవ్వాలన్నమాట. దీన్ని పక్కన స్టవ్ పైన పెట్టేసి రైస్ కుక్ చేసుకుంటూ వేరే ప్రాసెస్ ఇక్కడ చేసేసుకుందాం. మనం బిర్యానీ అయితే ఏ గిన్నెలో వండుతున్నామో ఆ గిన్నె పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఫస్ట్ మనము గిన్నె హీట్ అయిన తర్వాత అయితే మనము ఆయిల్ వేసుకోవాలి. అందులో చూసారు కదా, ఇప్పుడు ఇందులో నేను కొంచెము వేసిన వెంటనే 4 జీడిపప్పులు అనేవి చక్కగా మనము వేయించేసుకున్నాం. ఊరికే జస్ట్ అట్టింది. ఇవ్వండి ఆయిల్ వేస్తున్నాను చూడండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే చక్క పక్కన కట్ చేసి పెట్టుకున్నానండి. దగ్గరగా పెద్ద ఆనియన్స్ అయితే 2 అనమాట. ఇందులో హాఫ్ అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను, మిగిలింది అయితే కర్రీ కోసం యూజ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఆయిల్లో మనం ఆనియన్స్ వేస్తున్నా. కొంచెమే ఆయిల్, చూసారు కదా, చూడండి ఇవి మంచిగా బ్రౌన్ కలర్లో రావాలి. ఇదిగోండి చూసారు కదా, చక్కగా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ స్టేజ్లో అనమాట మనం చక్కగా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవటమో లేకపోతే వేరే ప్లేట్లోకి అయితే మనం వేసేసుకోవాలండి. వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, టిష్యూ పేపర్లో వేసేసి వీటిని అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ రిమైనింగ్ ఆయిల్లో అండి మనము చక్కగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చూసారు కదా, ఒక 3 పచ్చిమిర్చి, అలాగే ఇందాక ఆనియన్స్ అని చెప్పా కదా, ఆనియన్స్ కూడా వేసేస్తాం. చూడండి ఇందులో మనం ఏంటంటే కొంచెము ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, ఇవి కూడా వేసేసుకున్నాం.
అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఏ బిర్యానీకైనా కొంచెం వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని నేను కొంచెం వేస్తున్నాను. చూడండి చాలా తక్కువ అనమాట. అలాగే ఇందులోనే మనము ధనియాల పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ అండి. ఎందుకంటే మనం వంకాయలు మ్యారినేట్ చేయట్లేదు కదా, అందుకోసం అని చెప్పి డైరెక్ట్ వేసేసుకుంటున్నాం అనమాట. అలాగే కొంచెం జీరా, తెలుసు కదా, హాఫ్ జీరా, 1 టేబుల్ స్పూన్ అయితేనేమో ధనియాల పౌడర్ అనమాట. ఇంకా మిగిలింది మనము ఇంట్లో హోమ్ మేడ్ బిర్యానీ మన ఛానల్లో ఉంటుందండి, కావాల్సిన వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ బిర్యానీ పౌడర్ అయితే వేసేస్తాను అనమాట. చూడండి చక్కగా మనము మిక్స్ చేస్తున్నాము. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేద్దామండి. చూసారు కదా, కొంచెము కొత్తిమీర, పుదీనా. అలాగే కొంచెము రెడ్ చిల్లీ పౌడర్, మన కారం కూడా, పచ్చిమిర్చి వేస్తున్నాము. బట్ వెజిటేబుల్ కాబట్టి, దట్టు వంకాయ వేస్తున్నాం కాబట్టి అండి, కొంచెం మనము చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాం అనమాట. కొంచెమే చూడండి, గమనించండి. పచ్చిమిర్చి కూడా వేసాము, ఎందుకంటే మనకి ఇంకా వేరే కర్రీతో పని లేకుండా చక్కగా దీంతోనే మనం తినేస్తాం అనమాట, దానికోసమని. అలాగే కస్తూరి మేతి అండి, ఇది బాగా టేస్ట్ వస్తుంది, తప్పకుండా వేసుకోండి ఉంటే, లేకపోతే స్కిప్ చేసేయండి. సాల్ట్ అండి, మనం రైస్లో కూడా వేసుకున్నాము, ఇందులో మనకి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. మసాలాలు వేసాం కాబట్టి కొంచెం ఆడకుండా మనం చక్కగా దీన్ని అయితే చేసేసుకోవాలన్నమాట. సరే అండి, మన ఇంట్లో మనం ఎప్పుడు చేసుకునే బిర్యానీ పౌడర్ అనమాట. దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మనం ఒకసారి చేసి పెట్టుకుంటే. పెరుగు అనేది ఏంటంటే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మనకి గ్రేవీగా తినేటప్పుడు బాగుండాలండి, దానికోసమని. సిమ్లో పెట్టేసుకోండి, పెరుగులో ఉన్న పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోవాలన్నమాట. ఇదంతా కూడా మనకి గ్రేవీగా చక్కగా కర్రీలాగా వస్తుంది అనమాట, దానికోసమని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ మసాలాలు ఇవన్నీ కూడా చూసారు కదా. చూడండి సాల్ట్, స్పైసెస్ ఎలా ఉన్నాయో. ఓకే అండి, బాగుంది, పర్ఫెక్ట్గా సరిపోయింది నాకైతే. చక్కగా ముందు వంకాయలన్నింటినీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసాం కదా, అవన్నీ మనం వేసుకోవాలన్నమాట. చూడండి వేసేస్తున్నాను. మనం ఏంటంటే అండి, ఇప్పుడు దీన్ని లేయర్గా అట్లా ఏం వేయట్లేదు, డైరెక్ట్గా నేను రైస్ యాడ్ చేసేసి దమ్ ఇచ్చేస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం సింపుల్గా చేసుకుంటున్నాము, దానికోసం అని చెప్పేసి. కొంచెం ఈ వంకాయలు అనేవి ఈ కర్డ్, ఈ మసాలాలో కొంచెం మగ్గాలన్నమాట. మగ్గితే మనకు అప్పుడు మంచిగా తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఆల్రెడీ నేను రైస్ అయితే కుక్ అయిపోయింది, మనకు కావాల్సిన 80%. సో దాన్ని నేను స్ట్రెయిన్ చేసి అయితే పక్కన పెట్టేశాను అండి. చూడండి ఇప్పుడు ఇవైతే కొంచెం ఒక దగ్గరగా మనము 3 minutes అయితే మనం కుక్ చేసేద్దామండి. 3 to 5 minutes అయితే కొంచెం ఆ మసాలా అనేది ఆ వంకాయకి పడితే బాగుంటుంది అనమాట. ఇదిగోండి చక్కగా మనకి మరి బిర్యానీ ఫ్లేవర్ రావాలి కాబట్టి మన ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేస్తున్నాం. పైన కూడా మనం వేసుకుందాము గార్నిషింగ్కి. చక్కగా తినేటప్పుడు ఇందులో కూడా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ యాడ్ అయిపోతుంది అనమాట, దానికోసం అండి. మనం ఆయిల్లో ఫ్రై చేసాము, ఇంకా మరీ ఎక్కువ కుక్ చేసాం అనుకోండి ఈ మసాలాలని త్వరగా కుక్ అయిపోతాయి. అలాగే వంకాయ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం పీస్ అనేది మరి చిదరకుండా బాగుంటుందండి. చూసారు కదా, ఇవేంటంటే చక్కగా మనం ఈ గ్రేవీలో వీటిని మనం అడ్జస్ట్ చేసేసి మళ్ళీ మనం దగ్గర ఒక 10 to 15 minutes అయితే దమ్ ఇచ్చేస్తాం కదండి. ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసేద్దాం దీనికి. చూసారా, నేను రైస్ అయితే పక్కన పెట్టేశాను. ఈ రైస్ అంతా కూడా నేను వేసేస్తున్నానండి. మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనము చక్కగా వంకాయ మసాలా పైన రైస్ అనేది వేసేసామండి. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ బాగుండటం కోసమని చక్కగా అలాగే దీని మీద ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా మనం వేసేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు దీనిపైన నేను మూత పెట్టేస్తాను. దీనికి ముందు నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ పూర్తిగా. ఒకవేళ మీకు ఫుడ్ కలర్గా కొంచెం కెమికల్ అనిపిస్తే పాలల్లో పసుపు అనేది ఉంటుంది కదా, ఆ పసుపు అనేది మీరు కలుపుకొని చేసుకోండి. లేదంటే కుంకుమ పువ్వు ఉంటే మనం కుంకుమ పువ్వుతో అయినా కానీ మనం మంచిగా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం లైట్ వేస్తున్నాను ఫుడ్ కలర్. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి దీని మీద కొంచెం బరువు పెట్టేసి ఒక 10 to 15 minutes అయితే దమ్ ఇచ్చేస్తా. ఇదిగోండి మనకి ఈజీగా మన ఇంట్లో ఉండే రోల్ అనమాట, పెట్టేశాను. ఇంక ఇలా వదిలేస్తానండి ఒక 10 to 15 అనమాట. ఇదిగోండి చక్కగా చెప్పా కదా, 15 minutes తర్వాత నేను తీసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం మనము మంచిగా ఎప్పుడైనా బిర్యానీ కానీ పులావ్ రైస్ కానీ చేసినప్పుడు మనం కాసేపు స్టవ్ అయితే ఆఫ్ చేశాక ఒక 5 minutes తర్వాత అయితే సర్వ్ చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, రైస్ కూడా పొడిలాడుతా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనం చక్కగా సర్వ్ చేసుకుందాం.
చూసారండి ఎంతో టేస్టీగా, ఎంతో ఎమ్మీగా, సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోయే వంకాయ బిర్యానీ అనమాట. అందరికి వంకాయ అంటే చాలా ఇష్టం గదండీ! చక్కగా మనం వంకాయ బిర్యానీ ఎప్పుడు ఒకలాగా గాకుండా ఇలా మంచిగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. బిర్యానీ అయితే టేస్టు, అరోమా అనేది అసలెప్పుడు తినేద్దాం అనిపిస్తుందండి. వేరే కర్రీతో పని లేకుండా ఉన్న గ్రేవీతోనే మంచి టేస్టీగా ప్రిపేర్ చేశాను. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.